సో ఫ్రెండ్స్, మీ అందరికీ స్వాగతం. హోప్ ఎవ్రీవన్ డూయింగ్ గ్రేట్. ఈరోజు వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ వీడియో ఫ్రెండ్స్. నేను ఎన్నో వర్క్‌షాప్‌లు అటెండ్ అయ్యాను. అండ్ పెయిడ్ సెమినార్స్ తీసుకున్నాను. అండ్ చాలా బుక్స్ అనేది చదివా. బట్ ఫ్రెండ్స్, నేను ఈరోజు డిస్కస్ చేసేది డెఫినిట్‌గా మీరు ప్రైస్ యాక్షన్ ట్రేడర్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇన్ డెప్త్ నాలెడ్జ్ అనేది తెలుసుకుంటారు. వాట్ నాట్ టు డూ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇన్ మార్కెట్. సో ఫ్రెండ్స్, ఇన్ బిట్వీన్ నాదో రిక్వెస్ట్, మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. లెట్స్ బిగిన్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వెరీ సింపుల్ కాన్సెప్ట్స్ వెరీ కాంప్లికేటెడ్‌గా ఉంటాయి చాలాసార్లు. మనం చూసుకున్నట్టయితే సపోర్ట్ రెసిస్టెన్స్ గురించి ఇప్పటికీ నేను కూడా వీడియోలు చూస్తాను అందరిలాగే. ఓకే. ఎందుకంటే మనం కీప్ ఆన్ లెర్నింగ్, ఇంప్రూవ్ చేసుకుంటా ఉండటానికి. ఫస్ట్ పాయింట్ అంటే చాలామంది ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటంటే బిగ్గర్ సపోర్ట్‌లో మాత్రమే ప్రీవియస్ రెసిస్టెన్స్ లెవెల్స్, ఆహ్, సపోర్ట్ లెవెల్స్ అనేది తీసుకోవాలి. ఈ ఇవి ఎవ్రీ 5 మినిట్స్‌కి, 10 మినిట్స్‌కి, 15 మినిట్స్‌కి వర్కౌట్ అవ్వదు ఫ్రెండ్స్. ఓకే. చూడండి, ఈరోజు 5 మినిట్స్ టైమ్ ఫ్రేము ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరగా రాంగాల్నే మనకేమనిపిస్తుందంటే ఇక్కడ కిందకొస్తదేమో అనే ఒక ఫియర్ ఉంటది. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం. ఐ మీన్ ఏంటంటే మార్కెట్‌లోకి ఎంటర్ అయినప్పటి నుంచి కూడా ఇదే నేర్చుకున్నాం. ఏంటి, ప్రీవియస్‌గా ఒక రెసిస్టెన్స్ ఉంది. ప్రీవియస్‌గా ఒక సపోర్ట్ ఉంది. అవి జాగ్రత్తగుండాలి. అవి బ్రేకౌట్ అయితే పైకెళ్తాయి, కిందకెళ్తాయి అని జెప్పేసి. బట్ ఇట్స్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. రాంగ్ గైడెన్స్ కూడాను. దీనివల్ల ఏంటంటే మనలో రియల్‌గా ట్రేడ్స్ అనేవి మిస్ అవుతాం అన్నమాట. మార్కెట్ ట్రెండ్‌లో ఉన్నప్పుడు ఎప్పుడు గూడా ప్రీవియస్ రెసిస్టెన్స్‌ని పైకెళ్ళేటప్పుడు రెస్పెక్ట్ చేయదు. అదేవిధంగా మార్కెట్ కిందకొస్తున్నప్పుడు ప్రీవియస్ సపోర్ట్‌ను గూడా రెస్పెక్ట్ అనేది చేయదు. అన్‌లెస్ అంటిల్ ఏంటంటే మనకి మంత్లీ, వీక్లీలో ఉన్న సపోర్ట్‌లు మాత్రమే అవి కూడా వయలేట్ చేస్తాయి. ఓకే. ఎనీహౌ, ఇది 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్. అండ్ చూడండి, నెక్స్ట్ ఈ పాయింట్ దగ్గరకి రాంగాల్నే ఇది కూడా రెసిస్టెన్స్ లెవెలే. ఎందుకంటే మనకిక్కడ మార్కెట్ డ్రాప్ అయింది కాబట్టి. బట్ మనకిక్కడ ఎటువంటి రెస్పెక్ట్ అనేది చేయలేదు. ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ వచ్చింది. మళ్ళీ ఏం చేసిందంటే ఈ లెవెల్‌ని బ్రేకౌట్ చేసుకుంది. మళ్ళీ వెళ్ళిపోయింది. ఫ్రెండ్స్, అగైన్ ఏంటంటే రాంగ్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రీవియస్‌గా 2 టైమ్స్ రెసిస్టెన్స్ ఉంది అక్కడ. మార్కెట్ ఇక్కడికొస్తే రిజెక్ట్ అయితదనుకుంటాం. బట్ ఇవి వర్కౌట్ అవుతాయి ఫ్రెండ్స్. బట్ అవర్లీ గాని, డైలీ, వీక్లీలో మాత్రమే చూడాలి. ఆహ్, 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో, 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో, 50 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఇలా ఎవరైతే డ్రా చేసుకొని వాటి మీద లెవెల్స్ మీద ట్రేడ్ చేస్తారో వాళ్ళందరూ గూడా ఏంటంటే ఎక్కడో ఒక చోట ఫెయిల్ అవ్వటం జరుగుతూ ఉంటది ఫ్రెండ్స్. ఓకే. అగైన్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకొక రెసిస్టెన్స్ ఉంది. మార్కెట్ డ్రాప్ అయింది. ఈ లెవెల్ గూడా మనకు రెసిస్టెన్స్ అనుకుంటాం. బట్ ఇది వర్కౌట్ అయింది. బట్ ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ అనమాట. మనకి మార్కెట్ అప్ ట్రెండ్‌లో ఉన్నప్పుడు ఈ లెవెల్ అనేది ఎప్పుడు గూడా రెసిస్టెన్స్ లాగా వర్కౌట్ అవ్వదు. ఈజీగా బ్రేకౌట్ చేసుకునిద్ది. మళ్ళీ ఈ రెసిస్టెన్స్ లాగా వర్కౌట్ అవ్వదు. మళ్ళీ బ్రేకౌట్ చేసుకునిద్ది. అవ్వదు. అన్‌లెస్ అంటిల్ ఏంటంటే మనకి బిగ్గర్ టైమ్ ఫ్రేమ్‌లో వీక్లీ టైమ్ ఫ్రేమ్ గాని, డైలీ టైమ్ ఫ్రేమ్ గాని, మంత్లీ టైమ్ ఫ్రేమ్ గాని ఏదైనా ఇంపార్టెంట్ లెవెల్స్ ఉంటే మాత్రమే అక్కడ రియాక్షన్ అనేది కనిపించిద్ది. దట్ టూ ఏంటంటే ఒకసారి ఆ లెవెల్‌ని బ్రేకౌట్ చేసి అక్కడున్న స్టాప్ లాస్‌లన్నీ క్లియర్ చేసి దెన్ ఏంటంటే ఇట్ విల్ రెస్పెక్ట్ అనమాట. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా డ్రా చేయటం అనేది స్టాప్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్. ఈ విధంగా డ్రా చేయటం అనేది కరెక్ట్ మెథడ్ కానే కాదు. ఎప్పుడు గూడా మనకు మార్కెట్ ట్రెండింగ్ ఉన్నప్పుడు ఈ లెవెల్స్ దగ్గర మనం ఆలోచిస్తూ ఉంటే మార్కెట్ ఎలా ఎళ్తది పైకి? మార్కెట్ ఎప్పుడు కూడా ఒక కన్సాలిడేషన్‌లోనే ఉండదు గదా! కన్సాలిడేషన్‌లో ఉన్నప్పుడు మాత్రమే మనకి ఈ సపోర్టు, ఓకే, ఈ రెసిస్టెన్స్, ఈ సపోర్ట్‌లనేవి వర్కౌట్ అవుతాయి. బట్ ట్రెండీగా ఉన్నప్పుడు ఏమవుతదంటే వీటన్నిటిని గూడా లెక్క చేయదు. ఎళ్ళిపోద్ది. బ్రేకౌట్ చేసుకునేది ఎళ్ళిపోతా ఉంటది. దట్ ఈస్ కాల్డ్ అప్ ట్రెండ్. అదేవిధంగా డౌన్ ట్రెండ్‌లో ఉన్నప్పుడు గూడా మనకి ఇక్కడ సపోర్ట్ ఉంది. మనకిక్కడ సపోర్ట్ ఉంది. మనకిక్కడ సపోర్ట్ ఉంది. మనకిక్కడ సపోర్ట్ ఉంది. ఇది రాంగ్ వే ఆఫ్ రీడింగ్ చార్ట్ ఫ్రెండ్స్. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అవాయిడ్ చేయండి. ప్రీవియస్ సపోర్ట్, రెసిస్టెన్స్ అనేది చూడటం అనేది అసలు కరెక్ట్ మెథడ్ కానే కాదు. లోవర్ టైమ్ ఫ్రేమ్స్‌లో ఎస్పెషల్లీ అన్‌లెస్ అంటిల్ ఏంటంటే బిగ్గర్ టైమ్ ఫ్రేమ్‌లో మనకేదన్నా కనిపిస్తే తప్పితే. అండ్ మోరోవర్ ఫ్రెండ్స్, మనం ఇక్కడ రౌండ్ నంబర్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. 37,500 చూడండి, మార్నింగ్ ఇది 9:15 క్యాండిల్. ఈ క్యాండిల్ వయలేట్ చేసింది. దాని తర్వాత కొద్ది కన్సోలిడేషన్, మళ్ళీ కిందకొచ్చింది. చాలా వోలటైల్‌గా ఉంది. ఎందుకంటే మనకి ఆర్‌బీఐ పాలిసీ అనేది ఉంది. అండ్ ఆ 50 బేసిస్ పాయింట్స్ అనేది ఈరోజు ఇంక్రీజ్ చేయటం అనేది జరిగింది. దాన్ని ఎలా రియాక్ట్ అవుతాయి అనేది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో, ఇక్కడ మనకి ఒక ప్యాటర్న్ అయితే కనిపిస్తుంది. ఓకే. ఇది ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అనుకోవచ్చు. బట్ ఇట్స్ నాట్ అబౌట్ ద మార్కెట్ ప్యాటర్న్ అన్నమాట. బట్ ఏ లెవెల్ దగ్గర ఉన్నాం అనేది వెరీ ఇంపార్టెంట్. 37,500 రౌండ్ నంబర్ దగ్గర ఏంటంటే మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. మీరెళ్లి ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా చెక్ చేసుకోండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే. సో, హోప్ ఇక్కడ దాకా అర్థమైంది. ఇక నుంచి లోవర్ టైమ్ ఫ్రేమ్స్‌లో సపోర్ట్, రెసిస్టెన్స్‌లో హారిజాంటల్‌గా డ్రా చేయడం అనేది తీసేయండి ఫ్రెండ్స్.
ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఫ్రెండ్స్ అబ్జర్వ్ చేస్తే క్లియర్‌గా ఆహ్, ప్రీవియస్‌గా ఏదైతే 38,000 ఉందో చూడండి 37,500 అనేది మనకి సపోర్ట్ లాగా తీసుకుంది ఈ పాయింట్ దగ్గర. ఓకే. అండ్ కన్సాలిడేషన్ తీసుకొని 38,000 దగ్గరకొచ్చింది ఫ్రెండ్స్. 38,000కి వచ్చిన క్యాండిల్ చూడండి మంచి వెరీ గుడ్ స్ట్రాంగ్ క్యాండిల్. ఈ క్యాండిల్‌లో ట్రేడ్ తీసుకోవాలంటే చాలా రిస్కీగా ఉంటది కదా! ఎందుకంటే వెరీ బిగ్ క్యాండిల్ అండ్ నెక్స్ట్ ఇలా వెళ్ళిపోయిందనుకోండి పరిస్థితి ఏంటి అనేది క్వెషన్ మార్క్ మనకి. కదా! లైవ్‌లో చాలా కష్టంగా ఉంటది. ఇట్స్ బీన్ ఈజీ డిస్కస్ చేసుకోవడానికి. ఓకే. నెక్స్టు డిస్కస్ చేసుకుందాం. దీన్ని మనం ఎలా ఎలిమినేట్ చేయొచ్చు ఈ పాయింట్ దగ్గర అనేది పక్కా డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే ఇది వెరీ ఇంపార్టెంట్ ప్రశ్న అండ్ వెరీ ఇంపార్టెంట్ మన యాస్పెక్ట్స్ అనమాట లైవ్‌లో ట్రేడ్ చేసేటప్పుడు. ప్రతి ట్రేడర్ కూడా ఇలాంటివి ఎదుర్కొంటాడు. ఇక్కడ 38,000 రౌండ్ నంబర్ ఉంది. బ్రేకౌట్ అయింది. మంచి క్యాండిల్. బట్ అక్కడి నుంచి కిందకెళ్ళడానికి గ్యారంటీ ఏంటి? దెన్ సొల్యూషన్ అనేది కావాల్సిందే. దానికోసం మనం డిస్కస్ చేసుకుందాం. అగైన్ ఫ్రెండ్స్ మనం 38,500 ఈ నంబర్ చూసినప్పుడు ఇక్కడ కూడా సెల్లింగ్ ఏం లేదు పెద్దగా. మార్కెట్ ఏంటంటే ఒక ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయం ఓకే. పాజిటివ్‌గా తీసుకుంది ప్రస్తుతానికి. నిన్నటిదాకా కన్సిక్యూటివ్ 11 డేస్ ఐ గెస్ ఐయామ్ నాట్ ష్యూర్. 11 డేస్ కంటిన్యూయస్‌గా పడుతూ వచ్చింది మార్కెట్ అనేది. అయితే ఈరోజు ఆర్‌బీఐ నిర్ణయం కావచ్చు, కొంత రిలీఫ్ ర్యాలీ చేద్దామనుకుని ఏదన్నా కావచ్చు కానీ స్ట్రాంగ్‌గా అయితే మార్కెట్ అప్‌టిక్ అయితే తీసుకుంది. సో, 38,500 ఇక్కడ రౌండ్ నంబర్ అగైన్ ఏంటంటే బ్రేకౌట్ చేసుకుంది. అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇట్స్ బీన్ ఈజీ రైట్. ఇక్కడ 38,000 బ్రేక్ అయింది. నెక్స్ట్ 38,500 ఎళ్ళింది. దాని తర్వాత మనకి 39,000 రౌండ్ నంబర్ అనేది టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఓకే. బట్ వెన్, వేర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నిన్న మనం ప్రైస్ యాక్షన్ అడ్వాన్స్డ్ లెవెల్స్‌లో డిస్కస్ చేసుకుందేంటంటే సేమ్ ఇదే అన్నమాట. మనకి ఇదొక టెక్నికల్ చార్ట్ ప్యాటర్న్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఆ చార్ట్స్ అండ్ ప్యాటర్న్స్ దాని యొక్క క్యాండిల్ స్టిక్స్ అవి వెరీ బేసిక్స్ అనమాట. ఇవి చాలామందేంటంటే ఆహ్, కొంతమంది ఫోకస్ చేస్తారు. వెరీ వెరీ ఫోకస్డ్‌గా ఉంటారు. వాళ్ళు మంచి రిజల్ట్స్ అనేది తీసుకుంటారు. ఎందుకంటే ఈ ప్యాటర్న్స్ అనేవి మార్కెట్‌లో ఇంకో 10 ఏళ్లకెళ్ళండి, 20 ఏళ్లకెళ్ళండి, 30, 40 ఇయర్స్ ఎన్ని అల్గోస్ అన్నా రానివ్వండి ఈ ప్యాటర్న్స్ అనేవి రిపీట్ అవుతూనే ఉంటాయి. బికాస్ ఆఫ్ హ్యూమన్ ఎమోషన్స్ అనమాట. సో, ఇక్కడ మనకి ఒక క్లియర్‌గా అయితే ఒక రెసిస్టెన్స్ లెవెల్ బ్రేకౌట్ అయింది. మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ ట్రై చేసింది. ఫైనల్‌గా బ్రేకౌట్ అయింది. ఎళ్ళిపోయింది. నౌ ఫ్రెండ్స్ ఇక్కడేంటంటే మనకి 38,000 దగ్గర ఉన్నాం. రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో అబ్జర్వ్ చేసినప్పుడు మనం ఏమనుకున్నామంటే మార్కెట్ ఎప్పుడైతే ట్రెండ్ అవుతదో, ఎక్స్‌పాండ్ అవుతదో ఒక ఫ్లాగ్ ఫార్మేషన్ అనేది జరుగుతది. ఆ ఫ్లాగ్‌ని మనం ఐడెంటిఫై చేసామంటే దిస్ ఈస్ ద ఎంట్రీ ఫర్ లాంగ్ అండ్ దిస్ ఈస్ అవర్ స్టాప్ లాస్. ఫ్రెండ్స్ పోనివ్వండి 10 ట్రేడ్ చేసాం. మనం 4 లేదా 5 సక్సెస్ అయ్యాం. ఓకేనా? 4 ఆర్ 5 స్టిల్ ఏంటంటే వి ఆర్ గోయింగ్ టు మేక్ మనీ అన్నమాట. ష్యూర్. ఓకే. ఈ పాయింట్ దగ్గర చూడండి ఫ్రెండ్స్ అబ్జర్వ్ చేస్తే క్యాండిల్ స్టిక్స్ అనేవి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ బ్రేకౌట్ చేసి చిన్న చిన్న క్యాండిల్ ఫార్మేషన్ చేసిన తర్వాత ఒక మంచి సాలిడ్ క్యాండిల్ అనేది ఫార్మేషన్ అయింది ఫ్రెండ్స్. హార్డ్‌లీ ఇక్కడ చూడండి మనకి ఆహ్, థర్ట్ ఈ లెవెల్ వచ్చేసరికి ఈ క్యాండిల్ దగ్గర 38,107 దాని తర్వాత స్టాప్ లాస్ వచ్చేసరికి మనకి 39,555 ఓకేనా? హార్డ్‌లీ 50, 60 పాయింట్స్ అంటే మనకి డెల్టా 0.5 ఉన్న ఆప్షన్ తీసుకుంటే హార్డ్‌లీ 40 పాయింట్స్ లోపు స్టాప్ లాస్ ఉంటదనమాట. ఓకే. అండ్ మార్కెట్ వోలటాలిటీలో ఉంది కాబట్టి ఆబ్వియస్‌గా 40, 50 పాయింట్స్ అనేది మనం పెట్టాలి. 1.2 అంటే అవ్వదు. మీ అందరికి తెలిసిందే ఆబ్వియస్‌గా. సో, యాహ్! నౌ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే మనం ఈ పాయింట్‌ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి ఒక ఫ్లాగ్ బ్రేకౌట్ ఇచ్చింది. ఓకే. ఇక్కడ ఫ్లాగ్‌ని మనం ఎంట్రీ తీసుకోవడానికి మన క్యాండిల్ అనేది సహాయం చేసిందిక్కడ. సో, దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మనం క్యాండిల్ స్టిక్స్ కూడా అండర్‌స్టాండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దాని తర్వాత మార్కెట్ ఏమైంది అడ్వాన్స్ అయింది. చాలామంది ఏంటంటే ఈ పాయింట్ దగ్గర నిన్న డిస్కస్ చేసుకున్నాం సేమ్ పాయింట్. ఈ పాయింట్ దగ్గర షార్ట్ చేయలేము. ఎందుకంటే మార్కెట్ షూటింగ్ స్టార్ ఫార్మేషన్ జరిగింది. రిజెక్షన్ జరుగుతుంది అని చెప్పేసి భయపడొద్దు. ఎప్పుడు కూడా ట్రెండ్‌లో ఉండడానికి ట్రై చేయాలి. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మనకి ఎక్కడ ఆపర్చునిటీ వస్తది మళ్ళీ ట్రెండ్ బ్రేకౌట్ చేసి అగైన్ ఫ్రెండ్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్ క్యాండిల్ ఇక్కడ. ఇవన్నీ క్లియర్ చేసి చూడండి. మనకి సింపుల్ ఫ్లాగ్ అంతే. ఇది అడ్వాన్స్ అయింది మార్కెట్ సింపుల్ ఫ్లాగ్. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ ప్రాబబ్లీ బుక్ నాలెడ్జీ ప్రకారం ఏంటంటే మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. అగైన్ ఏంటంటే ఓ 50 పాయింట్స్ స్టాప్ లాస్ అనుకుందాం ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే స్టాప్ లాస్, టార్గెట్ అనే
పక్కన పెడితే ప్రాసెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్‌లో మనకి వర్కౌట్ అయింది. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది రాకెట్ లాగా వెళ్ళిపోయింది. చాలా ఉంటది. ఎందుకంటే 1:2 ఈజీగా ఉంటది. అట్‌లీస్ట్ 1:1.5 అనేది పక్కా ఉంటది ఫ్రెండ్స్. కావాలంటే కాలిక్యులేట్ చేసుకోండి. దెన్ మళ్ళీ మన ట్రెండ్‌కి ఎగైనెస్ట్‌గా వెళ్ళక్కర్లేదు. మనం అనుకున్నాం వాళ్ళు ఇక్కడ దాకా తీసుకెళ్తే మనం షార్ట్ చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్నదేమంటే ఫియర్ అన్నమాట. దిస్ ఈస్ కాల్డ్ ఫియర్. ఓకే. మనం ఫీర్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం ప్రాసెస్‌ని ఫాలో అవుదాం. దట్స్ ఇట్. ప్రాసెస్‌లో మనం రాంగ్ అయ్యామా? ఓకే. ఇమ్మీడియేట్‌గా ఎగ్జిట్ అయిపోవడం, స్టాప్ లాస్ పెట్టడం. ఫ్రెండ్స్ అగైన్ చూడండి ఇక్కడ మనకి ఈ పాయింట్ 2 పాయింట్స్ అనేవి ఆఫ్‌కోర్స్ ట్రెండ్ లైన్ డ్రాయింగ్ అనేది కొంచెం సబ్జెక్టివ్‌గా ఉంటది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా డ్రా చేసుకోవచ్చు. ఓకే. మేబీ ఇది స్టాప్ లాస్ పాయింట్. ఓకే. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే ట్రెండ్ లైన్ కూడా కొద్దిగా ప్రాక్టీస్ చేశారంటే ఈజీగా అలవాటైపోద్ది. నౌ ఏంటంటే అగైన్ దిస్ ఈస్ ద ఎంట్రీ పాయింట్ ఫ్రెండ్స్. ఓకే. ఎప్పుడైతే మనకి ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్‌ఔట్ జరుగుతుందో ఇక్కడ మనం ఏంటంటే లాంగ్ ఎంట్రీ తీసుకుంటాం. హార్డ్‌లీ ఏంటంటే 60, 70 పాయింట్స్ బిలో 100 పాయింట్స్ అంటే అగైన్ 50 పాయింట్స్ ఎస్ఎల్. ఓకే. బట్ ఇక్కడ నుంచి కొద్దిగా మొరాయించింది. అక్కడి నుంచి కిందకొచ్చింది గానీ మన స్టాప్ లాస్ అనేది హిట్ గల. సో ఫ్రెండ్స్ ఇక్కడ రియల్‌గా ట్రేడర్ అనే అతను ఏం చేస్తాడంటే రియల్ ట్రేడర్ ఏం చేస్తాడంటే అతను స్టాప్ లాస్ అనేది ఫిక్స్ చేయడు మైండ్‌లో. ఇక్కడ పెట్టేస్తాడు. దిస్ ఈస్ మై స్టాప్ లాస్. ఐ యామ్ ఏబుల్ టు టేక్ ద రిస్క్ ఆఫ్ దిస్ స్మాల్ స్టాప్ లాస్. దెన్ ఏంటంటే రివార్డ్ చూడండి. హ్యూజ్ రివార్డ్. ఇక్కడ అరెరే! కిందకొచ్చేస్తుందనుకుంటే మనం ఎంత అమౌంట్ అనేది తీసుకోలేం. ఇట్స్ ఎ వెరీ బిగ్ ర్యాలీ. ఓకే. సో 38,500 దగ్గర మనకైతే ఎటువంటి రిజెక్షన్ అయితే కనిపించలేదు. అక్కడి నుంచి పైకెళ్ళటం జరిగింది. సో స్క్రీను సరిపోక స్క్రీన్‌షాట్ ఇంకో దాంట్లో తీసా ఫ్రెండ్స్. అక్కడి నుంచి కూడా అడ్వాన్స్ అయిన తర్వాత ఈ పాయింట్ బ్రేక్‌ఔట్ అయింది ఫ్రెండ్స్. ఆఫ్‌కోర్స్ ఇవి కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. ట్రేడ్ చేయొచ్చు. కొద్దిగా ప్రాక్టీస్ అనేది ఉంటే ఇక్కడ కూడా బ్రేక్‌ఔట్ అయింది. మళ్ళీ వెళ్ళింది. దాని తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మల్టిపుల్ థింగ్స్ అనేవి ఉన్నాయి. ఈరోజు టెలిగ్రామ్‌లో ఈ పాయింట్‌ని నేను అబ్జర్వ్ చేసి ఆ షార్ట్ అనేది అప్డేట్ చేశాననమాట. ఇది ఒక ప్యాటర్న్. మీరు నేర్చుకుంటారనే పెట్టాను ఆ టెలిగ్రామ్‌లో. ఓకే. ఇక్కడ ఫ్రెండ్స్ దయచేసి వినండి. టెలిగ్రామ్‌లో వచ్చే అప్డేట్స్‌ని బ్లైండ్‌గా ఎప్పుడూ ఫాలో అవ్వద్దు. నేను కాదు ఎవరిచ్చినా సరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేయండి. మీకు ఓకే అనుకుంటే ట్రేడ్ తీసుకోండి. అండ్ ప్రాపర్ రిస్క్ మేనేజ్‌మెంట్ సిస్టమ్. నువ్వు, నేను, మార్కెట్‌కి ఎవ్వరైనా ఒకటే. ఓకే. ఎవరైతే రిస్క్ ఫాలో అవుతారో వాళ్ళు విన్ అవుతారు ఫ్రెండ్స్. ఓకేనా? దయచేసి ఈ ఒక్క పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి ఒక రైజింగ్ వెడ్జ్ ప్యాటర్న్ అనేది కనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ బ్లూ లైన్ ఏదైతే కనిపిస్తుందో బ్లూ లైన్ మీద ఫోకస్ చేద్దాం. బ్లూ లైను మనకేమైంది మార్కెట్ అనేది వచ్చింది. ఇక్కడ మళ్ళీ కరెక్షన్ తీసుకుంది. ఇక్కడైతే ఫాల్స్ బ్రేక్‌ఔట్ అయింది. బట్ ఇమ్మీడియేట్‌గా ఏంటంటే మళ్ళీ రివర్స్ తీసుకుంది. దిస్ పాయింట్ ఏంటంటే అగైన్ లాంగ్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్. దిస్ ఈస్ అగైన్ ఏంటంటే మనకి లాంగ్ ఆపర్చునిటీ. ఓకే. బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్. ఓకే ఫ్రెండ్స్. దాని తర్వాత మళ్ళీ అడ్జస్ట్ చేసుకుంటే ఏంటి మన ట్రెండ్ లైన్ అనేది అగైన్ దిస్ ఈస్ ద బ్రేక్‌ఔట్ పాయింట్. ఓకే. అగైన్ దిస్ ఈస్ ద బ్రేక్‌ఔట్ పాయింట్. ఓకే ఫ్రెండ్స్. దాని తర్వాత బిగ్గర్ పిక్చర్‌లో మనం చూసుకున్నట్టయితే మార్కెట్ ఏమైందంటే ఒకానొక టైంలో అలసిపోతారు. టైర్డ్ అయిపోతారనమాట. అంటే ఒక ర్యాలీ చేసి కొద్దిగా కన్సోలిడేషన్ తీసుకుంటారు. బట్ ఫ్రెండ్స్ ఇక్కడ కన్సోలిడేషన్ తీసుకున్నప్పుడు మనం షార్ట్ చేయాలి అంటే చాలా పారామీటర్స్ అనేవి మనకేంటంటే సపోర్ట్ చేయాలి. ఓకే. దీన్ని నెక్స్ట్ డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ ఏమేం పారామీటర్స్ చూసాననేది. ఫస్ట్ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ చూసాను హానెస్ట్‌గా. దాని తర్వాత మ్యాక్‌డీ జీరో లైన్ కింద ట్రేడ్ అవ్వటం అబ్జర్వ్ చేశాను. అండ్ మోస్ట్ ఓవర్ ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మనకి ప్యాటర్న్స్ అనేవి మార్కెట్‌లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఫస్ట్ కింగ్ ఎవరంటే ఫ్రెండ్స్ ఆ ప్రైస్ యాక్షనే కింగ్. ఇండికేటర్స్ అనేవి కూడా డైరెక్ట్‌గా ఏం చేయలేవు. ఫస్ట్ ప్రైస్ మూవ్ అయిందంటే ఆటోమేటిక్‌గా ఇండికేటర్స్ అనేవి ఫాలో అవుతాయి. ఒకవేళ మార్కెట్ పడిందంటే ఇండికేటర్స్ అనేవి కిందకి ఫాలో అవుతాయి అంతే. బట్ ఈ ఇండికేటర్స్ వల్ల ఏంటంటే మనకు కొంత సపోర్ట్ కుషన్ దొరుకుతుందన్నమాట. మనం చేస్తుంది రైటా? రాంగా? దీని కొరకే గుర్తుపెట్టుకోండి. మనం చేస్తున్న డెసిషను కాల్ షార్ట్ చేయని, బై చేయని, లేకపోతే పుట్ షార్ట్ చేయని, బై చేయని, మనం చేస్తున్న డెసిషన్‌ని జస్టిఫై చేయడానికి ఈ ఇండికేటర్స్ అనేవి హెల్ప్ అవుతాయి కానీ ఫ్రెండ్స్. బట్ ఆల్ టుగెదర్ ఏంటంటే మనకి కింగ్ ఎవరు? ప్రైస్ యాక్షన్ ఆబ్వియస్‌గా. సో, ఇది వెరీ సింపుల్ ప్యాటర్న్ ఫ్రెండ్స్. మనం ప్యాటర్న్స్‌లో కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇది రైజింగ్ వెడ్జ్ ప్యాటర్న్. ఓకే. ఇక్కడ మార్కెట్ ఏంటంటే మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ తీసుకుంది. మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుంది. ఫైనల్‌గా ఏంటంటే ఈ పాయింట్ దగ్గర ఎగ్జాక్ట్‌గా మన టెలిగ్రామ్‌లో అప్డేట్ చేశానన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడేంటంటే ఫస్ట్ నేను బ్లా బ్లైండ్‌గా ట్రేడ్ తీసుకోలేదు దీంట్లో. ఓకే. నేనేంటంటే ఒక కాలిక్యులేటెడ్ రిస్క్. ఇది చూడండి. మనకి మార్కెట్ 38,811 అనేది హై అనేది క్రియేట్ చేసింది. బట్ ఇక్కడ లాజికల్ క్వెషన్ ఏంటంటే ఒక క్వెషన్ అడగొచ్చు. సార్ ఇమ్మీడియేట్‌గా మనకి 39,000 ఉంది గదా! దగ్గర దాన్ని బొంబార్డ్ చేయొచ్చు గదా! అంటే
ఇక్కడ ట్రిక్స్ అనేది ప్లే చేస్తారు ఫ్రెండ్స్. మీరెప్పుడైనా సరే ఆ పివోట్ పాయింట్స్ అనేది యాడ్ చేసుకోండి చార్ట్ మీద. ఆ పివోట్ పాయింట్ దగ్గరగా వస్తాడు కిందకి వెళ్ళేటప్పుడు. ఇది S1 బ్రేక్ అయింది, S2 బ్రేక్ అయింది, S3 దగ్గరకొస్తాడు అనుకోని ఎవరైతే షార్ట్ చేస్తారో వాడేం చేస్తాడంటే చిన్నగా పైకెళ్ళిపోతాడు. అదేవిధంగా రెసిస్టెన్స్ R1 బ్రేక్ అయింది, R2 దగ్గరకొచ్చాడు. ఓకే. R2 దగ్గరకొస్తాడు అనుకోని ఎవరైతే బై చేస్తారో అక్కడి నుంచి కిందకెళ్తాడు. అంటే సమ్‌టైమ్స్ ఏంటంటే మార్కెట్స్ ట్రిక్కీగా మూవ్ అవుతది. బట్ ఎనీ హౌ ఏంటంటే మనకి కాలిక్యులేటెడ్‌గా రిస్క్ తీసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే ఇండికేటర్స్ ఫాలో అయినా తప్పులేదు. కన్ఫర్మేషన్ అయితే ప్రైస్ యాక్షన్ నుంచి అయితే తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బ్రేక్‌ఔట్ ఫ్రెండ్స్ డౌన్ సైడ్ ఆఫ్‌కోర్స్ ఓకే. ఇక్కడ నుంచి కూడా ఆల్‌మోస్ట్ 200 దాకా పడిపోయినట్టుంది. ఓకే. 200 పాయింట్స్ చాలు ఇంట్రాడేలో. ఇట్స్ మోర్ థాన్ ఎనఫ్ అనమాట కన్ఫర్మేషన్ ట్రేడ్. బట్ ఇక్కడేంటంటే మనకి స్టాప్ లాస్ ఫిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మార్కెట్ మనం అనుకున్నది ఒక్కొక్కసారి ట్రాప్ చేస్తాడు గదా! ఈ పాయింట్ దగ్గర ట్రాప్ చేసాడనుకోండి, వచ్చేసాడనుకోండి వెంటనే ఈ పాయింట్ దగ్గర ఏంటంటే మనం స్టాప్ లాస్ అనేది ఇవ్వగలగాలన్నమాట. ఎందుకంటే మనం మొమెంటమ్‌కి ఎగనెస్ట్‌గా వెళుతున్నాం కాబట్టి కన్ఫర్మ్‌గా స్టాప్ లాస్ అనేది పెట్టాలి. మార్కెట్ డెప్త్ ఎంత ఉంటది? మహాసముద్రం డెప్త్ ఎంత ఉంటదనేది అంత ఉంటది ఫ్రెండ్స్. ఎవరు చెప్పలేరు. ఎంత పైకెళ్తది? ఎంత కిందకెళ్తది? అనేది చెప్పలేమనమాట. దాన్ని మనం ఫాలో అవ్వడమే. వి ఆర్ ఫాలోవర్స్. వి ఆర్ నాట్ డిక్టేటర్స్ అంతే సింపుల్‌గా నాకు తెలిసి. సో ఫ్రెండ్స్ ఈ పాయింట్ దగ్గర ఇంకొకటేంటంటే నేను చేసింది ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ స్మాల్ ట్రెండ్ లైన్ అని చేసి ఫస్ట్ ఇనిషియల్‌గా దిస్ ఈజ్ మై షార్ట్ ఎంట్రీ కాల్స్ షార్ట్ చేసింది ఎంట్రీ. దాని తర్వాత ఈ పాయింట్ దగ్గర అగైన్ షార్ట్ చేసి దిస్ ఈజ్ అవర్ ఎస్ఎల్ అనమాట. వస్తే మనకి 2 పాయింట్స్ వస్తాయి. పోతే మనకి 1 పాయింట్ పోద్ది. దట్ ఈస్ ద సిస్టమ్ ఇక్కడ అప్లై చేయడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మార్కెట్ కన్సాలిడేషన్ జరిగింది. బుల్లిష్‌గా ఉంది కాబట్టి మళ్ళీ బ్రేక్‌ఔట్ అయింది. బట్ ఐయామ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఆప్షన్స్ సెల్ చేసేటప్పుడు 330 దాకా చేయొచ్చు కానీ ఎవరైతే బై చేస్తున్నారో 310 దాటిందంటే బెటర్ టు అవాయిడ్ అనమాట. ఎందుకంటే ఇంకా ప్రీమియం తినేస్తుంటారనమాట. పైకంటారు. ఈ మార్కెట్ ఏమైతుంది ఇక్కడ కిందకొస్తుందని చెప్పేసి ఎవరైనా పుట్స్ బై చేశారంటే ఇక్కడికి పైకంటారు. అదేవిధంగా మార్కెట్ పైకెళ్తుంది కదా అంటే కిందకంటారనమాట. ఎందుకంటే అదొక ట్రిక్. లాస్ట్‌లో చాలామంది ఎమోషనల్‌గా ట్రెండ్ ఇంకెళ్ళిపోతుంది అనుకున్నప్పుడు ఏంటంటే ఎమోషన్స్‌గా ఆప్షన్స్ ఎక్కువగా బై చేస్తారు. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే ప్రీమియం అనేది తింటూ ఉంటారనమాట. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అనేది వోలటైల్‌గా ఉంటది మనకి. ఓకే. యాహ్! దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ప్రైస్ యాక్షన్ ఫ్రెండ్స్. యాహ్! ఇది వెరీ సింపుల్ అనిపిస్తది గానీ, సీరియస్‌గా ఫ్రెండ్స్ ఈరోజు మనం డిస్కస్ చేసుకుందేంటంటే, ఎక్కడికెళ్ళినా సరే, ఎన్ని పెయిడ్ కోర్సులు చేసినా సరే, అంత అంత ఇన్ డెప్త్ అనేది మనకి ఎవరు చెప్పలేరు ఫ్రెండ్స్. ఓకే. మనం ఒకసారి వీటి మీద ఫోకస్ అనేది చేశామంటే, రిజల్ట్స్ అనేది ఎక్సలెంట్‌గా ఉంటాయి. దట్ ఈస్ ఫర్ డామ్ ష్యూర్. ఓకే. యాహ్! దట్ ఈస్ ఫర్ ద డే. అండ్ ఫ్రెండ్స్ రేపు సండే మనం ఓపెన్ ఇంట్రెస్ట్ గురించి ఆహ్, మేబీ ఆహ్, ఆహ్ గూగుల్ మీట్‌లో కనెక్ట్ అవుదాం అందరం గూడా. అప్డేట్ టెలిగ్రామ్‌లో జేస్తాను. ఓకే. యాహ్! వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. స్టే ట్యూన్ ఫ్రెండ్స్. మళ్ళీ సండే కలుసుకుందాం. ధన్యవాదాలు.